అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబుకి, అలాగే జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజానికానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే వేదిక మీద ఉన్న నా సహచర పాలిట్ బ్యూరో సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు అందరికీ ఈ యొక్క నేటి ప్రజాశక్తి మహా నాయకుల కలయికకు, అలాగే లోకేష్ బాబు ఏదైతే ఈ యొక్క ప్రజాగళం యువగళంగా పదం తొక్కుతూ సుమారుగా 3132 కిలోమీటర్లు 226 రోజులు తన పాదయాత్రను కొనసాగిస్తూ ప్రజలందరినీ కలుసుకుంటూ వాళ్ళని ఓదారుస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తూ ముందుకు సాగిన ఆయన పాద యాత్ర యువగణం ఎంతో విజయవంతంగా ముగిసినందుకు, ముగియడం కాదు ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇక్కడి నుంచి దగ్గరలో ఉంది మనకు ఎన్నికల సమరం. మనమంతా ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఏదైతే పార్టీ అధికారంలో ఉందో వాళ్ళు చేస్తున్న దుశ్చర్యలకు, వాళ్ళు చేస్తున్న అక్రమాలకు, దౌర్జన్యాలకు తగిన గుణపాఠం యువతరానికి, అంటే మేము ముఖ్యంగా ఈ యొక్క యువ గళం అన్నది, ఈ పాదయాత్ర అనేది యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భారతదేశపు మహాశక్తి అయిన యువతను ఉద్దేశించి ముఖ్యంగా చరిత్ర తెలుసుకోవాలి. ఆ చరిత్రలో నుంచి మనం ఎన్నో కఠిన సమస్యలను ఎంత ఎదుర్కొన్నాం, ఇంతకుముందు వాటినైనా పరిష్కరించుకున్నాం. కేవలం ఒక పార్టీ కాదు, కేవలం లేకపోతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారే కాదు, ఆయన పిలుపుకి స్పందించి ఎంతో మంది జనంతా కూడా కులాలకు, మతాలకు, వర్గాలకు అన్నిటికీ దూరంగా ఒక్కటై ఎలా ఆనాడు అప్పుడు యొక్క పరిస్థితులకి తగిన గుణపాఠం చెప్పి ఎలా వాళ్ళకు కావలసిన ప్రజా జవాబుదారీ ప్రభుత్వాన్ని వాళ్ళు అధికారంలోకి తెచ్చుకున్నారో తిరిగి యువతరానికి గుర్తు చేసేలా, వాళ్ళంతా నెమరేసుకునేలా ఎంతో విజయవంతంగా ఈ పాదయాత్ర సాగినందుకు లోకేష్ బాబుని అభినందిస్తూ, అలాగే ఈ పాదయాత్రలో ఆయనతో పాటు సైనికులుగా ఆయనకి అండగా ఉంటూ ఆయన మీద ఈగను కూడా వాల్నివ్వకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు అడ్డుకునేందుకు. పాదయాత్రను చూసాం మనం, మైకు లాక్కున్నారు, చివరకు కుర్చీ మీద నిలబడి మాట్లాడుతుంటే కుర్చీ కూడా లాగేసుకున్నారు. అటువంటి దుశ్చర్యలకు పాల్పడితే వాళ్ళంతా కూడా మరి ఆయనకి సైనికుల్లాగా ఉండి ఈ 26 రోజులు ఆయనకు అండగా ఉన్నారో వాళ్ళందరికీ, సుశక్తులైన సైనికులందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి నేను ఇక్కడ అంటే సమాజం మీద దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుణ్ణి అని నినాదంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అంటే నటులు కేవలం
సినిమాలకి పరిమితం కాదు, నటులు కేవలం రంగు వేసుకుని ప్రజలకి దూరంగా ఎక్కడో షూటింగ్లు చేసుకుంటూ కాదు. నేను వాళ్ళ సోదరుడు పవన్ కళ్యాణ్ని సినిమాల కంటే ఎక్కువ ఈ రోడ్ల మీద చూస్తున్నాను, సభల్లో చూస్తున్నాను. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే సినిమాలే కాదు, మన ప్రతి ఆ సినిమాల ఫలితంగా మనకు వచ్చే ఆదరణ, అభిమానాన్ని నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు, ఏ రుణం మనం పెట్టుకోకూడదని. అది రుణశేషం కావచ్చు, రుణశేషం కావచ్చు, అగ్నిశేషం కావచ్చు, శత్రుశేషం కావచ్చు. అలాగే నీళ్ళ శేషం కూడా ఆయన ఉంచుకోలేదు. చివరికి ఏ మద్రాసు నుంచి అయితే ఆయన వచ్చారో తిరిగి ఆ మద్రాసుకు తాగునీటిని కూడా తిరిగి ఇచ్చారు ఆయన. అటువంటి మరి ఈనాడు మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కేవలం నటులుగానే కాదు, మేమిద్దరం ఈ సమాజంలో పౌరులుగా అది మా బాధ్యత అని తెలియజేయడానికి మరి ఆనాడు సోదరుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు. జనసేన పార్టీని ఎన్నో ఏళ్ల క్రితం 2014లో 2008లో 14 అప్పటి నుంచి కూడా ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఫ్లోరైడ్ విషయంలో అయితేనేమి, ఇలా ఇప్పుడు ఇక్కడ రణస్థలంలో జరిగినప్పుడు కూడా అప్పుడు యువకులంతా కూడా స్పందించి ఆయన రాకను స్వాగతిస్తూ మరి ఎక్కడికి మేము ఎందుకు వలస పోవాలి, మేము పుట్టిన గడ్డ ఇది, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఎక్కడైతే మనం వాళ్ళంతా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టితో అటు ఐటీ రంగం అయితే, సైబరాబాద్ సిటీ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకురావడం ముందుకి, అలాగే ఈ యొక్క మహిళలకు ఈ యొక్క డ్వాక్రా మొట్టమొదటిసారిగా దేశంలోనే ఈ పొదుపు స్కీమ్ తీసుకురావడం అయితేనేంటి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆనాడు అందరికీ ఉపాధి కలగడం జరిగింది. మహిళా సాధికారత, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వంటిటి కుందేళ్లు కాకుండా వాళ్ళు కూడా సంపాదించి మరి వాళ్ళు కూడా మగవాళ్ళకి సమానంగా ధీటుగా బ్రతకగలిగే ఒక మంచి అవకాశాన్ని కలిగించారు. మరి ఆనాడు రామారావు గారు ఆయనకి చెప్పుకుంటూ పోతే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సుసాధ్యమైనవి, అలాగే సామాన్యులకు ఎంతో అనుకూలమైనవి కూడా. మరి ఆయన